మన ఛానల్ కోసం కంటెంట్ సెర్చ్ చేస్తున్న క్రమంలో నా చూపు ఓ ఆర్టికల్ పై పడింది. ఇక స్క్రోల్ చేయబోతుండగా ఆ ఆర్టికల్లో కనిపించిన ఒక చిన్న మాట నన్ను ఆ ఆర్టికల్ మొత్తం చదివేలా చేసింది. ఈ రోజుల్లో ఇలాంటి కథలు ఎంతమంది జీవితంలో ఉన్నాయో అని తెలియకుండానే కన్నీళ్లు పెట్టించింది. వెంటనే మీతో పంచుకోవాలని వీడియో చేస్తున్నాను. ఇది కూతురు మీద పిచ్చి ప్రేమ పెంచుకున్న ఓ తండ్రి కథ. ఓ ట్రైన్ జర్నీలో సాగిన ఈ సంఘటనని నా కథగా చెప్తాను. నా స్నేహితులతో కలిసి కాశీ పర్యటన ముగించుకొని ట్రైన్లో హైదరాబాద్ కి బయలుదేరిపోయాం. రష్ ఎక్కువగా ఉండడం వల్ల సీట్లు దొరకడం కష్టమైనా ఎలాగోలాగా కష్టపడి సీటు సంపాదించాం. నా ఎదురుగా 45 ఏళ్ల ఓ పెద్దాయన కూర్చున్నాడు. నీరసించిపోయి ఏదో బాధలో మనకెందుకులే అనుకుని ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సాంగ్స్ వింటున్నాను. ఎదురుగా ఆ పెద్దాయన ఒకే వైపు తీక్షణంగా చూస్తున్నాడు. కళ్ళు మెదపడం లేదు. ఏదో ఆలోచనలో ఉన్నాడేమో అనిపించింది. కాసేపు అయ్యాక ఇయర్ ఫోన్స్ తీసేసి పెద్దాయన్ని చూశాను. ఆయన అలాగే చూస్తూ ఆలోచనలో పడిపోయాడు. అంకుల్ వాటర్ ఉన్నాయా అని పలకరించాను. ఒక్కసారిగా తేరుకొని సీటు కిందున్న బ్యాగ్ తీసి బాటిల్ ఇచ్చాడు. ఎక్కడి వరకు అంకుల్ ప్రయాణం అన్నాను. హైదరాబాద్ అన్నాడు. కాసేపు మాటల్లో పెట్టి ఆయన కథేంటో తెలుసుకోవాలనుకున్నాను. కానీ ఆయన చెప్పిన ఒకే ఒక మాట విని నా కళ్ళలో నీళ్ల సుడులు తిరిగాయి. అదేంటంటే నా కూతురు నాతో శారీరకంగా కలవాలనుకుంది అని. అది విన్నాక నా బుర్ర బద్దలైపోయింది. ఎంత చెడ్డ కూతురైనా ఇలాంటి నీచమైన పని చేస్తుందా అనిపించి అసలు ఏం జరిగిందో అడగడం మొదలు పెట్టాను. అప్పుడైనా చెప్పిందేంటంటే ఆయనకి ఓ కూతురు, పేరు లాస్య. చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. అడిగింది తెచ్చివ్వడం, కోరుకున్నది కొనిపెట్టడం. ఆ తండ్రికి తన కూతురుపై ఉన్నది ఇష్టం కాదు, పిచ్చి అని అందరూ అంటున్నా పట్టించుకోకుండా నా కూతురు నా ప్రాణం, తన విషయంలో ఎవరెన్ని చెప్పినా నేను మారను అనేంతలా పిచ్చిని పెంచుకున్నాడు ఆ తండ్రి. కూతురు కూడా తండ్రి మాట జవదాటకుండా మెలిగేది. ఇంటర్ పూర్తయి డిగ్రీలో పెద్ద కాలేజీలో చేరింది. దాంతో ఇంత ఈడు వచ్చినా కూతురికింకా ఈ చదువులెందుకు, శుభ్రంగా పెళ్లి చేస్తే సరిపోద్ది కదా అని తోటి వాళ్ళు చెప్తున్నా సరే ఆడపిల్ల చదువుకుంటే తప్పేంటి, అయినా నా కూతురి చదువుకి మీరేమన్నా డబ్బులిస్తున్నారా, తాను ఎంతవరకు చదవాలనుకుంటే అంతవరకు చదివిస్తా అని మొండిగా సమాధానం ఇచ్చేవాడు. అయితే కూతురు స్మార్ట్ ఫోన్ కొనిమ్మని అడిగింది. తండ్రి కూడా కూతురికి ఉపయోగపడుతుంది కదా అని మంచి ఫోన్ కొనిపెట్టాడు. అదిగో అసలు కథ అప్పుడే మొదలైంది. తండ్రి అనే ప్రపంచం నుండి ఇంటర్నెట్ అనే ప్రపంచంలోకి వెళ్ళడానికి ఎంతో సమయం పట్టలేదామెకి. ఇన్స్టాగ్రామ్ అని, స్నాప్చాట్ అని, ఫేస్బుక్ అని అరచేతిలో ఆనందాన్ని చూపించే యాప్స్ లో పరిచయాలు పెంచుకుంది. కూతురు తీరులో మెల్లిమెల్లిగా మార్పు వచ్చేసింది. ఎక్కడికి వెళ్ళినా ఫోన్ ఉండాల్సిందే. నిద్ర పోయే ముందు, నిద్ర లేచిన తర్వాత, తినే ముందు ఇలా ప్రతి పనిలోనూ ఫోన్ చూస్తూ మెల్లిమెల్లిగా దానికి అడిక్ట్ అయిపోయింది. దానికి తోడు ఆన్లైన్ లో అబ్బాయిలతో పరిచయాలు, వాళ్ళ పొగడతలు లాస్యని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లాయి. ఎవరు ఎన్ని చెప్తున్నా కూతురు వినే పరిస్థితిలో లేదు. తన తండ్రి కూడా తన ఇష్టం, అది తప్పేంటి అనుకుంటూ సముదాయించుకుంటూ వస్తున్నాడు. ఓ రోజు తన కూతురికి ఓ కుర్రాడితో పరిచయం ఏర్పడింది. మొదట్లో స్నేహితులే అయినా ఆ స్నేహం తర్వాత ప్రేమగా మారింది. ఆ కుర్రాడి మాటలే ఆమెకు శాసనంలా మారాయి. తండ్రి మాట వినడం లేదు. మునపట్ల ప్రేమగా ఉండేది కాదు. ఏమైందమ్మా అంటే కసురుకునేది. దాంతో చదువు టెన్షన్ పెరుగుతూ ఉంటాయిలే అనుకుంటూ తండ్రి ఎక్కువగా ఇబ్బంది పెట్టేవాడు కాదు. ఆఖరికి బాత్రూమ్ కు వెళ్తున్నా సరే కూతురు ఫోన్ ని విడిచిపెట్టడం లేదు. కొన్ని రోజుల్లోనే కూతురి ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఏదో జరుగుతుందనే విషయాన్ని గ్రహించిన తండ్రి కూతురి విషయంలో శ్రద్ధ పెట్టాడు. కొన్ని రోజులు ఫోన్ కి దూరం పెడదామనుకున్నాడు. ఒక్క రోజు కాదు కదా, ఒక్క గంట కూడా కూతుర్ని అదుపు చేయలేకపోయాడు. ఆ తండ్రికి అప్పటికి అసలు విషయం తెలియదు. అదేంటంటే కూతురు ప్రేమలో పడడం కాదు, ప్రేమించిన వాడితో అవయవాలను చూపించే వరకు వెళ్ళిందని. ప్రతిరోజు స్నానం చేయడానికి వెళ్లడం, వెళ్తూ ఫోన్ ని కూడా తనతో తీసుకెళ్తూ అవయవాలు తనకు చూపించి తన అవయవాలు చూసి ఆనందపడడం. ఇదే జరుగుతుంది వీరిద్దరి మధ్య. కొన్నాళ్లకి పరిచయమైన వ్యక్తి తనతో శారీరకంగా కలవమని పదే పదే చెప్పడంతో అప్పటికే ఆ ఆలోచనలతో వెర్రెక్కి ఉన్న లాస్య తన శరీరం కలవడానికి ఆలోచించలేకపోయింది. మనసులు కలిశాయి అనే అపోహలో శరీరాన్ని సొంతం చేసింది. శరీరం కలిస్తే తనతో ఉంటాడు అనుకుంది. పాపం కలిసిన నిమిషం అవసరం తీరిపోయాక అతను కనుమరుగైపోయాడు. కానీ తనలో ఆ ఆలోచనలు తనని కుదురుగా ఉండనివ్వలేదు. ఆ బాధలో నుండి బయటకు రావాలనుకునే తనలో ప్రతి ఒక్కరికి ఓ అవకాశం దొరికింది. ప్రేమగా మాటలు కలపడం, ఆ మాటల్లో శరీరాన్ని చూపించమని కోరడం. అలవాటు పడిన లాస్య ఆలోచన ఇది చేస్తేనే మనసుకి ప్రశాంతం ఉంటుందని చెప్పినట్టు చేయడం. ఇదే జరుగుతుంది. ఓ రోజు తన తండ్రి స్నానానికి వెళ్తున్న సమయంలో బాత్రూమ్ నుండి శబ్దాలు వినడం గమనించాడు. అది తన కూతురు గొంతు అని గుర్తుపట్టిన ఆ
తండ్రి అక్కడే కుప్పకూలిపోయాడు. ఎందుకంటే ఆ మాటలు ఆ తండ్రి వినలేకపోయాడు. తన కూతురేంటి ఇలాంటి పనులకు అలవాటు పడడం ఏంటి అనుకుంటూ తనలో తానే కుమిలిపోయాడు. అప్పటికి ఆ తండ్రి తన కూతుర్ని అడగలేదు. ఎందుకంటే తన కూతురిపై ఆ తండ్రికున్న పిచ్చి నమ్మకం అలాంటిది మరి. కానీ ఆ చేదు నిజాన్ని తట్టుకోలేక ఓ రోజు కూతురు పడుకున్నాక తన ఫోన్ ని చెక్ చేశాడు. ఫోన్ మొత్తం బూత్ వీడియోలు, పచ్చిగా మాట్లాడుకున్న చాటింగ్లే. ప్రాణంగా పెంచుకున్న కూతురు ఇలా అయిందేంటి అనుకుని కన్నీళ్ళని ఆపుకోలేకపోయాడు. ఏడిస్తే ఎక్కడ తన కూతురు నిద్రలేస్తుందో అని చెప్పి నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని ఏడుస్తూ గది నుండి బయటకు వచ్చేశాడు. ఆ తండ్రి నరకయాతన చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు. కానీ కూతురిని ఎలాగైనా తిరిగి మళ్ళీ మామూలు మనిషిని చేయడానికి ఆ తండ్రి తన జీవితాన్ని త్యాగం చేయాలనుకున్నాడు. కానీ ఎంత చేస్తున్నా కూతురిలో మార్పు రావడం లేదు. తను పూర్తిగా శృంగారానికి వ్యసనమైపోయింది. గాలి వీచేంత వేగంగా ఈ విషయం బంధువుల మొత్తానికి పాకిపోయింది. తండ్రిని ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నిస్తున్న ఏ ప్రశ్నకి ఆ తండ్రి దగ్గర సమాధానం లేదు. తన కూతురే తన నమ్మకం అనుకున్న తండ్రికి తన కూతురే ఇప్పుడు బలహీనత అయిపోయింది. తనని ఎలా కట్టడి చేయాలో తెలియక ఓ రోజు తండ్రి తన కూతురిపై చెయ్యి కూడా చేసుకున్నాడు. చిటికన వేలు పట్టి నడక నేర్పించిన తండ్రి తనపై చెయ్యి చేసుకున్నాడంటే ఆ తండ్రి మనసు ఎంతలా నలిగిపోయి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అలా తన కూతుర్ని దగ్గరికి తీసుకుని ఇదంతా ఎందుకమ్మా, మానేసి నాన్న చెప్పిన మాట వినొచ్చు కదా అనగానే నా శరీరం నా మాట విననుంటుంది నాన్న, అదే కావాలనిపిస్తుంది. అది లేకపోతే పిచ్చిలేస్తుంది. నన్ను నేను అదుపు చేసుకోలేకపోతున్నాను. పూర్తిగా నా శరీరం దానికి వ్యసనమైపోయింది. నీ కూతురు చెడిపోయింది నాన్న అంటూ కన్నీళ్లు పెట్టుకుంది లాస్య. ఆ మాటలు విన్నాక ఆ తండ్రి గుండె బద్దలైపోయింది. చివరికి తన కూతురు ఎలా అయిపోయింది అంటే తన శరీరాన్ని సుఖపెట్టేది తన తండ్రి అయినా పర్వాలేదు అని అనుకునేంతలా మారిపోయింది. తన తండ్రి ఆ మాట చెప్తూ ఎంతలా కన్నీళ్లు పెట్టుకున్నాడంటే అది వివరించడానికి నా దగ్గర మాటలు కూడా లేవు. నా కూతురికి 20 ఏళ్లు బాబు. ఈ వయసులో దేన్నైనా చూసి ఆకర్షింపబడడం మామూలే. నా కూతురు ఈ శృంగారానికి ఆకర్షణమైపోయింది. ఈ వయసులో ఉన్న వాళ్ళకి ఇదో కామన్ వ్యసనం అయి ఉండొచ్చు. కానీ ఆ వ్యసనమే జీవితాన్ని నాశనం చేయకూడదు. నాలాంటి పరిస్థితి ఏ తండ్రికి రాకూడదు అంటూ ఏడుస్తున్న ఆ తండ్రిని హత్తుకున్న నాకు ఆ తండ్రి కార్చే కన్నీళ్ళకి నా చొక్కా మొత్తం తడిసిపోయింది. మరి ఇప్పుడు మీ కూతురు ఏం చేస్తుంది సార్ అని అడిగాను. తన చేతిలో ఉన్న అస్థికలను చూపించి చీకటి గదిలో చూపించిన తన అవయవాలని చితికి తను ఎప్పుడూ ఆహుతి చేసుకుంది. వాటిని కలపడానికి కాశీకి వెళ్ళొస్తున్నానని ఆ తండ్రి చెప్పిన మాటకి నా కన్నీళ్లు సముద్రపు అలల్లా ఎగిసిపడ్డాయి. నిజమే, ఏ తండ్రికి ఇలాంటి నరకం రాకూడదు. కానీ టీనేజ్ లో ఈ శృంగారం అనే పదానికి వ్యసనమైపోయి చాలా మంది తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. కొన్ని వ్యసనాలు మన జీవితాన్ని ఎలా మార్చేస్తాయో మనకు కూడా అర్థం కాదు. ఆ మార్పులు మన జీవితాన్ని ఎక్కడికి తీసుకెళ్తాయో కూడా మనకి తెలియదు. ఏ వ్యసనమైనా ఎంతవరకు ఉంటేనే అంతవరకు మంచిది. అది మితిమీరితే జీవితాన్ని బలి తీసుకుంటుంది. మరి మీరేమంటారు? మరి ఈ స్టోరీ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.